నమస్తే, వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. తెలంగాణ గురుకులాలు విషహారాలకు నిలయాలుగా ఎందుకు మారాయి? వాంకిడి నుంచి ఉయ్యాలవాడ దాకా వేలాది మంది పిల్లలను బలిపెట్టిన పాపం ఎవరిది? బరాబర్ అడుగుదాం. ఇంకెంతమంది పిల్లలు చనిపోతే రేవంత్ సర్కారు రక్తదాహం తీరుతుంది? గురుకులాలను నరక కూపాలుగా మార్చిన పాపం రేవంత్ సర్కారుది కాదా? బరాబర్ ప్రశ్నిద్దాం. గురుకులాల్లో మరణ మృదంగం మోగిస్తున్న పైశాచికత్వం ఎవరిది? పేద పిల్లలను చంపడానికే విద్యాశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్నారా రేవంత్? బరాబర్ నిలదీద్దాం. తెలంగాణలో సమస్య లేని గురుకులాన్ని ఒక్కటైనా చూపిస్తారా? నిరుపేదల చదువు అంటే ఇంత నిర్లక్ష్యమా? బరాబర్ అడుగుదాం, బరాబర్ ప్రశ్నిద్దాం. బీఆర్ఎస్ పాలనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన గురుకులాలను కాంగ్రెస్ సర్కారు భ్రష్టు పట్టిస్తోంది. ఒకప్పుడు నిరుపేద చిన్నారుల బంగారు భవిష్యత్తుకు పునాదులేసినటువంటి సంక్షేమ చదువుకు రేవంత్ సర్కారు పాతరేస్తుంది. కేసీఆర్ హయాంలో వైభవంగా సాగిన రెసిడెన్షియల్ విద్య ఇప్పుడు సమస్యల కోరలో చిక్కుకొని చితికిపోతుంది. గురుకులాలంటే ప్రజలు భయపడి పారిపోయే పరిస్థితి తలెత్తింది. నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ బీసీ రెసిడెన్షియల్ స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనే అందుకు తాజా నిదర్శనం. రాష్ట్రంలో కలకలం రేపిన ఈ ఘటనలో 112 మంది చిన్నారులు తీవ్ర అస్వస్థకు లోనయ్యారు. ఉయ్యాలవాడ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలో సర్కారు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. శనివారం రాత్రి భోజనం తిన్న తర్వాత దాదాపు 100కు పైగా చిన్నారులు కడుపు నొప్పి, వాంతులతో ఇబ్బంది పడ్డారు. అయితే సిబ్బంది మాత్రం ఆ రాత్రికి ఏవో టాబ్లెట్లు ఇచ్చి సొంత వైద్యంతోనే మమ అనిపించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం హాస్పిటల్కు తరలించారు. అక్కడ దవాఖానాలో బెడ్డు లేక ఒకే మంచంపై ముగ్గురిని కూర్చోబెట్టి వైద్యం అందించారు. విద్యార్థులను చూసేందుకు వచ్చినటువంటి తల్లిదండ్రులను పోలీసులు అడ్డుకున్నారు. విషయం బయటకు పొక్కడంతో పూర్తిగా నయం కాకపోయినా విద్యార్థులను డిశ్చార్జ్ చేసి స్కూల్కు పంపించారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం వస్తున్నదని తెలిసి ప్రభుత్వం నాటకమాడింది. హాస్పిటల్ నుంచి పిల్లలందరినీ పాఠశాలకు పంపించి కేవలం 5 మందిని మాత్రమే అక్కడ ఉంచింది. తెలంగాణలో గురుకులాలు ఇప్పుడు విషహారాలకు నిలయాలుగా మారాయి. ఉయ్యాలవాడ సంఘటన కొత్తది కాదు. రేవంత్ ఏలుబడిలో ఇటువంటి ఘటనలు ఆగేలా కనిపించట్లేదు. గతంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాంకిడి ఫుడ్ పాయిజన్ ఘటన సంచలనం రేపింది. దాదాపు 60 మందికి పైగా ఈ ఘటనలో తీవ్ర అస్వస్థకు గురవగా చిన్నారి శైలజ దాదాపు 2 వారాలు నిమ్స్లో ప్రాణాలతో పోరాడి ఓడిపోయింది. ఆ తర్వాత గురుకులాల పాఠశాలలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలతో జరుగుతూనే ఉన్నాయి. పాము కాట్లు, కరెంటు షాక్లతో సైతం పలువురు విద్యార్థులు మృత్యువాత పడ్డారు. ఇప్పటి వరకు రేవంత్ సర్కారు వచ్చినటువంటి తర్వాత ఏడాదిన్నరలో దాదాపు 2000 మందికి పైగా గురుకుల విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజన్లు, పాము కాట్లు, కరెంటు షాకులు ఇతర కారణాలతో దాదాపు 100 మంది విద్యార్థులు చనిపోయారు. గురుకులాలను రేవంత్ సర్కారు నరకకూపాలుగా మార్చింది. బీఆర్ఎస్ పాలనలో వెలుగులు విరజిమ్మినటువంటి గురుకులాల్లో ఇప్పుడు మరణ మృదంగం మోగుతుంది. నిరుపేదలకు నాణ్యమైన విద్యను అందించడానికే విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నానని గతంలో రేవంత్ ప్రగల్భాలు పలికారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే పేద పిల్లలను చంపేందుకు రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారా అనే సందేహం కలుగుతోంది. ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గర పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, ప్రాధాన్యతలు మారుతుండొచ్చు అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నా. వారానికి 2 సార్లు చికెన్, 4 సార్లు గుడ్లు, నెలకు 2 సార్లు మటన్,
ఇది గత బీఆర్ఎస్ సర్కారు గురుకులాల్లో పిల్లలను పెట్టిన ఆహారం. కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత గురుకులాల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. అన్నంలో పురుగులు వస్తున్నాయంటే ఏరుకుని తినండని చెప్పే నిర్లక్ష్యం ఆహ్వానించింది. అద్దె బకాయిలు చెల్లించక గురుకులాల భవనాలకు యజమానులు తాళాలు వేసిన ఘటనలు జరిగాయి. మెస్ బకాయిలు చెల్లించక మటన్, చికెన్లు కాదు కనీసం గుడ్లు కూడా పెట్టలేని పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని నీరుగార్చింది రేవంత్ సర్కారు. గురుకులాల్లో నాసిరకం మెను అందించి మమ అనిపిస్తోంది. ఇంతకంటే ఘోరం ఇంకేదైనా ఉంటుందా? ఇదేనా భావి పౌరులకు తీర్చిదిద్దే పద్ధతి? ఇదేనా నిరుపేదలకు నాణ్యమైన విద్య అందించే విధానం? సర్కారు తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా మండిపడ్డారు. నిరుపేదల కంచంలో నుంచి నాణ్యమైన ఆహారాన్ని దూరం చేసిన పాపం రేవంత్ సర్కార్దన్నారు. రేవంత్ సర్కారు గురుకులాలను విధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో నిరుపేద విద్యార్థుల కడుపు నింపేందుకు ప్రభుత్వానికి చేత కావడం లేదన్నారు. ఇంకెంతమంది విద్యార్థులు చనిపోతే రేవంత్ రాతి గుండె కరుగుతుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ హయాంలో 100 మంది గురుకుల పిల్లలు చనిపోయారు. ఏం రేవంత్ రెడ్డి నీ గుండె అంత రాతి గుండెనైంది? ఇంకెంతమంది చచ్చిపోతే నీ గుండె కరుగుతుంది అని నేను అడుగుతా ఉన్నా. 100 మంది పిల్లలు చనిపోయినా నీ గుండె కరగదా? ఈ పిల్లల గురించి నువ్వు పట్టించుకోవా? భావి భారత పౌరులైన ఈ పిల్లల భవిష్యత్తు మీద నీ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఇదేనా? 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం నీకు చేత కాదా? గత సంవత్సరం కూడా ఇట్లే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గురుకుల బాట బట్టి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచింది. అసెంబ్లీలో మేము మాట్లాడాం. రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఏం మాట్లాడిండంటే, ఇక ముందు గురుకుల పాఠశాలల్లో ఎక్కడైనా కలుషిత ఆహారం పెడితే పిల్లలు ఆసుపత్రి పాలైతే సంబంధిత అధికారులు జైలుకే అని చెప్పి బాలల దినోత్సవం నాడు ప్రగల్భాలైతే బలికిండు రేవంత్ రెడ్డి. ఇక ముందు నాదే బాధ్యత, నేనే ఈ గురుకులాలను స్వయంగా సమీక్షిస్తా, నేనే చూసుకుంటా అని చెప్పి చెప్పిండు. మరి నువ్వు చూసుకుంటే ఏమైంది నాయన? ఇవాళనేమో నాగర్ కర్నూలులో బీసీ గురుకులంలో అయింది, నిన్న పెద్ద కొత్తపల్లిలో అయింది, మొన్న జగిత్యాల్లో అయింది, మొన్న హుజూరాబాద్ లో ఎలకలు కొరికినాయి, భద్రాద్రి కొత్తగూడెంలో పిల్లలు దవాఖాన్ల పాలైపోయిండ్రు. ఏంది అసలు? నువ్వే విద్యాశాఖ మంత్రివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతా ఉంది. ప్రతిరోజు కూడా పిల్లలు ఆసుపత్రుల పాలైతా ఉన్నారు. 100 మంది చచ్చిపోయింది. ఇంకెంతమందిని చెప్తావు నువ్వు? ఇంత బాధ్యత లేదా? నీకు పట్టింపు లేదా? అరే అందాల పోటీలు పెడితే ₹1,00,000 ప్లేట్ భోజనం పెట్టినావు. ఈ పిల్లలకు 100 రూపాయలు పెట్టి కడుపు నుండి అన్నం పెట్టే శాతం అయితే లేదా? అందాల పోటీలు జరిగితే అందాల భామలను చూడడానికి 5 సార్లు పోయినావు. మరి ఈ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడడానికి నీకు టైం దొరకదా? అందాల భామల దగ్గరికి ఉరుకురికి పోయినావు, 5 సార్లు పోయినావు. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ పిల్లలు దవాఖాన్లలో పడుతుంటే ఈ పిల్లల్ని చూడాలి, ఈ పిల్లల్ని పరామర్శించాలి, ఈ పిల్లలకు ధైర్యం చెప్పాలి, ఈ పిల్లలకు కడుపు నిండా భోజనం పెట్టాలి, సంబంధిత బాధ్యుల మీద చర్య తీసుకోవాలని సోయి లేదా నీకు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ సర్కారు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 2,000 మంది నిరుపేద విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ హాస్టల్ను చూసినా సమస్యలు తాండవిస్తున్నాయన్నారు. ప్రభుత్వం పెడుతున్నటువంటి విషాహారాన్ని సీఎం, మంత్రులు తమ కుటుంబ సభ్యులకు పెడితే ఊరుకుంటారా అని కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రంలో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి సిగ్గురావడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. ఉంటే నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆ వార్త చూస్తే, నాగర్ కర్నూలు జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, అంటే ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో, ఆయన సొంత ఊరున్నది నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లి. ఒక బీసీ హాస్టల్లో 111 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ తోని వాళ్ళందరినీ అర్జెంట్ గా దవాఖానకు తీసుకుపోయి నాగర్ కర్నూలు ఆసుపత్రిలో షరీక్ చేసిందని చెప్పి వార్త వస్తా ఉంది. నిజంగా చూస్తే కడుపులో దేవినట్టు అయింది. ఇది మొదటిది కాదు జరిగింది సంఘటన. ఈ ప్రభుత్వం వచ్చినాక 20 నెలల్లో ఇప్పటికి దగ్గర 2-3 వేల మంది పిల్లలు అవస్థపడి ఆసుపత్రుల పాలైన గురుకులాల్లో. బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మైనారిటీ పిల్లలు కావచ్చు, ఎవరైతే ఇవాళ తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని చెప్పి తల్లిదండ్రులు కేసీఆర్ గారు పెట్టిన గురుకులాల్లో 1022 గురుకులాల్లో ప్రభుత్వమే తల్లి పాత్ర, తండ్రి పాత్ర మొత్తం తీసుకొని సర్వం ప్రభుత్వమే చూసి మంచిగా చూసుకుంటుందని చెప్పి మరి వాళ్ళ పిల్లలను మనకప్పచెప్తే, ఇవాళ ఈ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఆయన సొంత జిల్లా కాదు మొత్తం రాష్ట్రంలోని ప్రతి హాస్టల్లో ఇదే పరిస్థితులు ఉన్నాయి. ఆహారం బాగలేక, బువ్వ చక్కగా పెట్టే తెలివి లేక, పట్టించుకునే నాదుడు లేక ఇవాళ పిల్లలు 100 మందికి పైగా పిల్లలు ఇప్పటికే చచ్చిపోయింది. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా,
ఈ పిల్లలకు నీ ప్రభుత్వం పెడుతున్న విషయం ఏదైతే ఉన్నదో మీ ఇంట్లోనో మా ఇంట్లోనో పెడితే మన పిల్లలకు పెడితే నువ్వు ఊకుంటావా ఇట్లే ఉంటావా అని నేను అడుగుతా ఉన్నా. సిగ్గుందా నీ ప్రభుత్వానికి నేను అడుగుతా ఉన్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. తెలంగాణ రైజింగ్ అట, ఎండ్ల రైజింగ్? పిల్లల మరణాల్లో రైజింగా, ఫుడ్ పాయిజనింగ్ లో రైజింగా, ఎండ్ల రైజింగు? ఇంత అధ్వానమైన పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురుకుల బాట అనే కార్యక్రమం కూడా ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి చేసినాం. 4 రోజులు నాటకాలు చేసిండు. ఓ నిజంగానే ఏమో చేస్తారనుకున్నా నేను. కలెక్టర్లను పోయి వండుకోమన్నారు, ఎమ్మెల్యేలు పోయి చూడాలన్నారు, మంత్రులు పోయి హాస్టల్ నిద్ర చేయాలి, అట్లయితేనే పరిస్థితి బాగుపడుతుంది అన్నారు. మరి ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. నేను ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకత్వం అంతా కూడా వేదిక మీద ఉన్నది. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, రాబోయే 4-5 రోజులు దయచేసి ఎట్లాగో ప్రభుత్వం పట్టించుకోదు, మీరన్నా దయచేసి ఎక్కడ వాళ్ళక్కడ పూనుకోవాలి. మనందరం కూడా మన కార్యకర్తలతో సహా మన విద్యార్థి నాయకులతో సహా ప్రతి గురుకులాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లాలో సందర్శిద్దాం, మనమే పోదాం. భూపాలపల్లిలో కూడా దయచేసి మనమే పోవాలి, ప్రతి హాస్టల్కి పోవాలి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మనం బాధ్యతగా తీసుకుందాం. ప్రతి నియోజకవర్గంలోని ప్రతి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లను మనమే తిరుగుదాం. మనమే అక్కడి పరిస్థితులు మళ్ళొక్కసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఈ దున్నపోతు నిద్రపోతున్న ప్రభుత్వాన్ని లేపే ప్రయత్నం చేద్దామని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. చేద్దామా వద్దా? లేకపోతే యువల పిల్లలు మాకెందుకు అంటారా? మీరు కూడా వాళ్ళు మన పిల్లలే. 5-6 లక్షల మంది పిల్లలు, మన తెలంగాణ పిల్లలు చదువుకుంటే బంగారు తునకలై భారతానికి భవిష్యత్, తెలంగాణకు నిర్మాతలు వాళ్ళు. అటువంటి పిల్లలు ఆగమైతుంటే చూసి ఊకుంటే మనకు కూడా పాపం తగులుతుంది. ఎట్లాగో ఈ దున్నపోతు ప్రభుత్వం పట్టించుకోదు, మనమన్నా పట్టించుకోవాలి, వాళ్ళని నిద్ర లేపాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా.